హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి గోల్డ్ వీడియో అండి. థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా ఆల్రెడీ. నేనైతే ఏం పెట్టుకోలేదు. ఈ వీడియోలో మొత్తం పెట్టుకొని చూపిస్తాను. ఇది కూడా నా గోల్డ్ కాదండి, మమ్మీ యొక్క గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తాను. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. ఫస్ట్ అయితే ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి, జుమ్కాస్. ఇది వచ్చేసి రీసెంట్ గానే తీసుకున్నాము. రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ ఉంటుంది. ఈ వీడియో కావాలనుకుంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. ఇది వచ్చేసి 9 గ్రామ్స్ అనుకుంటాను. గ్రామ్స్ అయితే గుర్తులేదు, రీసెంట్ గానే తీసుకున్నాము. మీకు చూపిస్తాను కూడా. ఐ మీన్ ఆల్రెడీ పాత వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మ్యాటిస్ అండి. ఇది పెద్దవాళ్ళు పెట్టుకుంటారు కదా, అంటే దిమ్మల్లా ఉంటాయి ఇయర్ రింగ్స్, వాటికి పెట్టుకుంటారు కదా. సో ఇవి కూడా అరతలం ఎంత పడినట్టు ఉందండి. ఇవి వచ్చేసి మనకి వెనక వస్తాయి. ఇది కూడా ఆల్రెడీ నేను వీడియోలో ఒకసారి చూపించాను. ఇక్కడ వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ లో ఉంటుంది, పైకి వచ్చినప్పుడు కల్లా తగ్గిపోతుంది. సో ఇవి పెట్టుకొని చూపిస్తాను, ఎలా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వచ్చేసి చిన్న చాందబాలి మోడల్లో ఉంటుందండి. ఇది కూడా ఫుల్ గోల్డే. పైన వచ్చేసి డ్రాప్ షేప్ లో ఉంటుంది. చిన్న డ్రాప్ షేప్ వచ్చేసి దాని చుట్టూ ఆకులా ఉంది, పైన చిన్న పువ్వులా ఉంటుంది చూడండి. దీని తర్వాత చిన్న స్టాపిల్ పిన్ లాగా ఉండి దీనికి మిగిలిన చాందబాలి వేలాడుతుంది. ఇక్కడ వచ్చేసి మధ్యలో బాల్ లా ఉంటుందండి. ఇది హాఫ్ బాల్, చిన్న చిన్న చెక్కుడు వర్క్ లా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి చిన్న డ్రాప్ ఆకుల్లా ఉంటాయి, కిందన జాలీలా వేలాడతాయండి. ఇది కూడా అరతులం కన్నా ఎక్కువేనండి, నాకు గుర్తులేదు. ఇది కూడా నేను ఒకసారి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అని వీడియో ఉంటుందో అందులో చూపించాను. ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఇది కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి చిన్న నెక్లెస్ అండి. చిన్నదేం కాదు, దగ్గర 3 తులాస్ పడింది. దీనిలో ఎక్కువ హైలైట్ వచ్చేసి ఈ లాకెటేనండి. ఇది మ్యాంగో డిజైన్ లో ఉంటుంది. ఈ లాకెట్ వచ్చేసి దగ్గర ఇదే తులంన్నర ఉంటుందండి. ఇది కూడా రూబీ ఎమరాల్డ్ కాంబినేషనే. ఇయర్ రింగ్స్ చూపించాను కదా, దానికి సెట్ అవుతాయి. ఇది ఫస్ట్ ఇవి తీసుకున్నాము, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ తీసుకున్నామండి. ఈ లాకెట్ చూపిస్తాను చూడండి. ఇది మొత్తం రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ ఉంటుంది, ఎక్కువ రూబీస్ ఉంటాయండి. ఈ పైన వచ్చేసి చిన్న ఫ్లవర్ లా ఉంటుంది, ఈ ఫ్లవర్ నిండా రూబీస్ ఉంటాయి. అటు సైడ్ ఇటు సైడ్ రూబీస్ ఎమరాల్డ్ ఉంటుంది. దాని తర్వాత చిన్న చిన్న మొబ్బులుగా వేలాడి ఉంటాయండి. అందులో వచ్చేసి చిన్న ఆకుల్లా ఉండి దానికి ఎమరాల్డ్ ఉంటుందండి. దాని మధ్యలో కూడా చిన్న పూసలా ఉంటుంది. చుట్టూ చాందబాలి మోడల్లో ఉంటుంది. యాక్చువల్గా ఇటువంటి చాందబాలి తీసుకోవాలి ఇయర్ రింగ్స్ అనుకున్నాము, కానీ ఆ టైంలో లేవు. సో అందుకే మేము జుమ్కాస్ అయితే తీసేసుకున్నామండి. సో ప్రతి ఐ షేప్ లో ఒక్కొక్క రూబీ ఉంటుందండి. దానికి కూడా చిన్న చిన్న మువ్వులు అయితే వేలాడి ఉంటుంది. ఇటు సైడ్ 8 రూబీస్, ఇటు సైడ్ 8 రూబీస్ ఉంటాయండి. మధ్యలో మళ్ళీ చిన్నగా అటాచ్ అయ్యి చిన్న ఎమరాల్డ్ ఉంటుంది. దాని కింద వచ్చేసి ఇలా ఫ్లవర్ షేప్ లో ఇంకో చిన్న లాకెట్ లా ఉంటుందండి. దీనికి కూడా రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఉండి చిన్న మువ్వులు అయితే కింద వేలాడుతున్నాయండి. మనం చేయించుకోవాలనుకుంటే ఇటువంటి ఇయర్ రింగ్ కూడా చేయించుకోవచ్చు. సో పైన వచ్చేసి మ్యాంగో
షేప్లో ఉంటుందండి నెక్ సెట్ అంతా. దీనికి ఒక్కొక్క రూబీ ఒక్కొక్క ఎమరాల్డ్ ఉంటుంది, మధ్యలో చిన్న ఇటువంటిది గోల్డ్ ఉంటుందండి. సో ఇటుకస్ వచ్చేసి చిన్న చైన్లో ఉంది చూడండి. మీకు క్లియర్గా క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ డిజైన్ అయితే చాలా బాగుందండి. మనకి లాకెటే ఎక్కువ వెయిట్ అయితే ఉంది. సో అందుకే ఇది తిరగబడిపోతుందండి పైది. సో నెక్స్ట్ మేము అనుకుంటుంది ఏంటంటే చిన్నది ఇది ఉంది కదా, దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు ఇది లాకెట్ బరువుకి దీనికి సరిపోతుంది. సో ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్గా చూపిస్తున్నాను. అందుకే ఇటువంటి బాక్సుల్లో చూపించకుండా హ్యాండ్ మీద పెట్టి చూపించుకుంటున్నానండి. దీనికి వచ్చేసి పైన థ్రెడ్స్ అయితే పెట్టుకుంటున్నామండి. వెనక బ్యాక్ చైన్ కొనుక్కుంటే 6 తులం కన్నా అప్పుడు ఎక్కువ పడిపోయింది. దగ్గర మాకు ఆ రోజు రేటుకి వచ్చేసి 60,000 ఈ చైన్కే పడుతుంది. దానికి వేస్ట్ కదా, 60,000కి ఎక్స్ట్రా ఏదైనా వేరేది వచ్చేస్తుంది ఆర్నమెంట్ అని మేమైతే థ్రెడ్డే పెట్టేసుకుంటున్నామండి. సో ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వేసుకున్నాక ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. సో ఈ నెక్లెస్ అన్నాను కదా, దానికి ఈ కార్డ్ మనకు ఉంటుందండి. ఎందుకంటే డైమండ్స్ కదా, రూబీస్ ఎమరాల్డ్. మనము ఇది రిటర్న్ ఎప్పుడైనా అది ఇచ్చేద్దాం అనుకునేటప్పుడు ఇది తీసుకెళ్తే మనకి 100% రిటర్నబుల్ అన్నారు. సో అందుకే మేము ఆ రూబీస్ కూడా తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ కూడా ఇటువంటి కార్డ్ అయితే ఇచ్చారండి. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ నల్ల పూసలండి, బ్యాక్ బీడ్స్. ఇది నాకు తెలిసి 4 తులాస్ ఎంత అనుకుంటాను. ఇది వచ్చేసి 1.5 తులాలు అండి, ఓన్లీ లాకెటే. ఇందులో పూసలు వెనక నుంచి ఎక్కువ ఉంటాయి, ముందున మాత్రం ఎక్కువ గోల్డే ఉంటుందండి. పాతకాలంలో మనకి ఇటువంటివి ఉంటాయి కదా. సో ఇది నాకు తెలిసి 15 years బ్యాక్ అనుకుంటాను తీసుకుంది. ఇది కూడా చాందబాలి మోడల్లోనే ఉంటుంది. లాకెట్ దగ్గర నుంచి చూపిస్తున్నారు చూడండి. ఇది మొత్తం మిషన్ వర్క్ అనుకుంటాను. మొత్తం హాఫ్ మూన్ లా ఉంటుంది, చాలా గట్టి చేతండి. సో కిందన కూడా ఇటువంటి మువ్వలకు కూడా వేలాడి ఉంటాయి. మనం ఇది ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. సో 3 లైన్లు ఉంటాయండి బ్లాక్ బీడ్స్ అనేవి. ఈ ఫస్ట్ దూరంగా ఉంది కదా, ఫస్ట్ ఇలాగా అల్లేటప్పుడు దూరంగా అల్లారు. రెండోది మాత్రం అల్లలేదండి, మామూలు 3 బీడ్స్ పెట్టేసుకున్నారు. నెక్స్ట్ ఇలా 2 బీడ్స్ పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ 3 దాని తర్వాత ఇక్కడ గోల్డ్ చేతలా ఇచ్చారండి కొంత. నెక్స్ట్ సేమ్ ఇది ఎలా రిపీట్ అయిందో ఇక్కడ కూడా అలాగే రిపీట్ అయింది. ఇక్కడ పెద్ద ఉంది కదా, ఇక్కడ మాత్రం చిన్న ఇటువంటి డాలర్ లాగా ఇచ్చారు. చిన్నది ఇక్కడ ఉంది చూడండి, అటువంటిదే ఇక్కడ కూడా పెట్టారు. నెక్స్ట్ నార్మల్ గా మొత్తం అల్లేసారండి. ఇందులో బ్యాక్ సైడ్ మాత్రమే ఎక్కువ బ్లాక్ బీడ్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ లో మాత్రం మనకు గోల్డ్ ఎక్కువగానే కనిపిస్తుందండి. ఇది లెంత్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇది ఒక్కటి వేసుకుంటే మనకి సరిపోతుంది, ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ ఒకసారి అయితే వేసుకొని చూపిస్తాను చూడండి. సో ఇది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మేము మలబార్ గోల్డెన్ డైమండ్స్ లోనే కొనుక్కున్నాము. సో లాకెట్ అయితే క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. సో ఇది వేసుకున్నా కూడా ఎలా ఉందో చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం లాంటిదండి. ఇది చిన్న బిళ్ళల్లా ఉంటుంది చూడండి, క్లియర్ గా చూపిస్తున్నాను దగ్గర నుంచి. ఇది చేయించుకునేదేనండి, ఇది మా అమ్మమ్మ గారిది. సో మా అమ్మమ్మ గారు రీసెంట్ గానే చనిపోయారండి. సో ఇది ఓల్డ్ మోడల్ అయినా ఇదే ఉంచేసుకున్నాము, ఎందుకంటే ఆవిడ జ్ఞాపకార్థం. ఇది వచ్చేసి 3.5 తులాస్ ఉంటుందండి, మొత్తం గోల్డే. ఈ మోడల్ అప్పుడు చేయించామండి. వేరే మోడల్ చంద్రహారం ఉంటే అది చెదగొట్టేసి ఈ మోడల్ అయితే చేయించుకున్నాము. స్ట్రాంగ్ గానే ఉంది ప్రతిదీను. చూడండి బిల్ల కూడా చూపిస్తున్నాను చూడండి, ఫ్లవర్ లా వచ్చింది డిజైన్. మొత్తం అల్లికల్లా వచ్చి బాగుంటుంది. ఇది వేసుకున్నా నా చాలా వీడియోస్లో నేను వేసుకొని చూపించాను. సో ఎవరికైనా ఇది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ వీడియో నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను కూడా, ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. 4 బ్యాంగిల్స్ ఇవి మేము స్కీమ్లోనే తీసుకున్నాము. మా ఓల్డ్ బ్యాంగిల్స్ ఇచ్చేసి 6 months తర్వాత తీసుకున్నామండి. అప్పుడు హాఫ్ విఏ అనేది పడింది. 75% విఏ కట్ చేసి 25% విఏ అయితే మాకు పడిందండి. సో ఆ బ్యాంగిల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి తులంన్నర ఉంటుందండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా స్ట్రాంగ్గా ఉంటాయిందండి. లోన కూడా గుళ్ళేం కాదు, గట్టిగానే ఉంటుంది. ఈ దగ్గర వచ్చేసి 18 grams, ఒక్కొక్కటి 18-19 grams వరకు ఉందండి. ఈ వీడియో అనేది నేను ఇంతకు ముందు వీడియోస్లో పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే నేను ఐకార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను చెప్పిన ప్రతి వీడియో యొక్క లింక్ కూడా నేను ఐకార్డ్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో కూడా నా వీడియోస్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. ఇవి మేము మలబార్లోనే తీసుకున్నాము. ఈ సైజ్ వచ్చేసి 210. సో మేము ఆర్డర్ ఇచ్చి చేసుకున్నామండి. బ్యాంగిల్ మేళ టైంలో వెళ్తే ఈ మోడల్ నచ్చి మేము ఆర్డర్ ఇచ్చాము. ఎవరికైనా కావాలనుకుంటే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్లో అవైలబిలిటీగా ఉంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ అంజుంగరం అండి. ఇవెన్నో మార్చి లాస్ట్కి తీసుకుంది. వంకీ రింగ్ అంటారు కదా, ఇందులో రూబీస్ ఉన్నాయి. చిన్న స్టోన్ అయితే ఉంటుంది. ఇది సీజెడ్డేనండి. కింద చిన్న మువ్వు ఒకటి వేలాడుతుందండి. యాక్చువల్గా ఇక్కడ 3 మువ్వులు ఉండేవి. అవి పోయాక మేము షాప్కి వెళ్ళి అడిగినప్పుడు ఈ ఒక్క మువ్వే వాళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉందని ఒక్క మువ్వు అయితేనే వేశారండి. ఇంకా 2-3 రింగ్స్ మా మమ్మీ చేతుకున్నాయి. ఇంకా మా మమ్మీ చిన్న చిన్న దుద్దులు అనేవి పెట్టుకున్నారండి. అవి కూడా నేను ఇంతకు ముందు ఒకసారి వీడియోలో చూపించాను. కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. ఇది ఈ విధంగా ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఒకసారి ఇదైతే ఇగ్నోర్ చేసేయండి. శారీ నిలబడట్లేదని ఇది పెట్టుకున్నాను. హిప్ బెల్ట్ గోల్డ్ కాదు, పిచ్చిది. ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఫొటోస్ కూడా పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. సో నెక్స్ట్ కూడా నాకు గోల్డ్ కలెక్షన్ అడిగారు కదండి, అది ఖచ్చితంగా చేస్తాను. కానీ ప్రెజెంట్ అయితే కొన్ని నా దగ్గర లేవు, లాకర్లో ఉన్నాయి. సో అందుకే చేయట్లేదు. అవి తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా చేస్తానండి. మీరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ నా వరకు ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.